శ్రీవారికి ఆలయంలో 12 ఏళ్లకొకసారి నిర్వహించే బాలాలయ మహాసంప్రోక్షక క్రతువు ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 16 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి పాలక మండలి శనివారం నాడు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆగస్టు 9 నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 9 ఉదయం నుంచి 17 సాయంత్రం 6 గంటల వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో స్పష్టం చేశారు. ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుండి 16 వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 11న మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. ఈ క్రతువు నిర్వహించే రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అవకాశం తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నుంచి మహాసంప్రోక్షణం జరగనుండగా 3 రోజుల ముందే స్వామివారి దర్శనం నిలిపివేయడం పట్ల టీటీడీ చైర్మన్ ఈవోలు వివరణ ఇచ్చారు. 2006లో మహాసంప్రోక్షణ నిర్వహించే సమయంలో తిరుమలకు రోజు 20 నుంచి 30 వేల మంది భక్తులు మాత్రమే వచ్చేవారు. దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని ఆయన తెలిపారు. ప్రస్తుతం మాత్రం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 1,00,000కు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఒకవేళ పరిమితంగా అనుమతించిన రోజుకు 20,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందని, మిగతా వారు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఆగస్టు 10, 11 తేదీల్లో భక్తులను దర్శనానికి అనుమతిస్తే 2 రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో 2 రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మహాసంప్రోక్షకనం జరిగే 5 రోజులు శ్రీవారి ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ గతంలో ప్రకటించింది. ఈ 5 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేసి పరిమిత సమయంలో భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పినా రద్దీని దృష్టిలో ఉంచుకొని పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ క్రతువు సందర్భంగా శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఉప ఆలయాలను మహాసంప్రోక్షణ చేస్తారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. 40 మందికి పైగా ఋత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. ఆగస్టు 12న కళాకర్షణ తర్వాత సన్నిధి సిబ్బందిని కూడా రాములవారి మేడ దాటి అనుమతించారు. ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం నిర్వహించి ఆగస్టు 16 ఉదయం 10:16 తులాలగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 48 రోజుల పాటు మండలాభిషేకం జరగనుంది. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూల విరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహన చేసి ఉపచారాలు, శాంతి హోమాలు నిర్వహిస్తారు. అష్టబంధనం అంటే 8 రకాల వస్తువులతో తయారు చేసిన చూర్ణం. దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుంది. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతారు.